కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులతో భేటీలు, తిరుమలగిరి సభపై అధిష్టానంతో చర్చలు. ఢిల్లీకి బనకచర్ల పంచాయతీ సిడబ్ల్యూసీని ఒప్పించే ప్రయత్నంలో ఏపీ, మరోసారి కేంద్ర మంత్రిని కలవనున్న రేవంత్. దోమల నిర్మూలనకు ఏఐ బేస్డ్ ప్రోగ్రామ్, బ్రీడింగ్ నిర్మూలనకు ప్రతి శుక్రవారం డ్రై డే. ఏప్రిల్లోని 6 కార్పొరేషన్లలో పైలట్ ప్రాజెక్ట్. మామిడి కొనుగోలుకు ఏపీ చర్యలు, సీఎంఓలో రోజువారీ సమీక్ష. 3 కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు. కేసీఆర్ పై కక్షతో రైతులకి శిక్ష వేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయాయి అన్న హరీష్ రావు. బావమరిది నిరాశతో మాట్లాడుతున్నారన్న తుమ్మల. కల్వకుర్తి లిఫ్ట్ ఎప్పుడు ఆన్ చేయాలో తెలుసు, బీఆర్ఎస్ అసమర్థతతోనే మేడిగడ్డ కుంగింది. హరీష్ అబద్ధాలు మానుకోవాలన్న ఉత్తమ్. వికారాబాద్ బోటు ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా రిసార్ట్ నిర్వహణ, ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్న ఎంపీ కొండ. బనకచర్లపై తెలంగాణ అడ్డుపడుతోంది, మిగులు జలాలు వాడుకుంటే తప్పేంటి? తెలంగాణ వైఖరిని తప్పుపట్టిన మంత్రి జనార్దన్ రెడ్డి. 11 ఏళ్లలో ఎన్డీఏ సర్కార్ చేసిందేమీ లేదు, తెలంగాణకు మోదీ ఏం చేశారో చెప్పాలి. రామచంద్రరావుకు పొన్నం కౌంటర్ లేఖ. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన, మధిరలో అభివృద్ధి పనులు ప్రారంభం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు. విశాఖ కొకైన్ కేసులో మరొకరు అరెస్ట్, డాక్టర్ కృష్ణ చైతన్యను పట్టుకున్న పోలీసులు. మరో 2 కోసం గాలింపు. గోదావరి జిల్లాల్లో విచ్చలవిడిగా వయాగ్రా అమ్మకాలు, సేల్స్ మెన్ కు టార్గెట్లు పెట్టి మరీ అడ్డగోలు దందా. టీవీ9 కథనాలతో చర్యలు చేపట్టిన అధికారులు. కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు, 687 అడుగులు దాటిన ప్రస్తుత నీటి మట్టం. జూరాలకు కొనసాగుతున్న వరద, 12 గేట్ల ద్వారా నీరు విడుదల, ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి. మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, యెమెన్ తీరంలో నౌకపై రాకెట్ లాంచర్లతో దాడి, యూకే ట్రేడ్ సెంటర్ ప్రకటన. F-35 ఫైటర్ జెట్ మరమ్మతులు ప్రారంభం, జూన్ 14 నుండి తిరువనంతపురంలో విమానం, ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు సన్నాహాలు. మాజీ సీజీఐ బంగ్లా ఖాళీ చేయించండి, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ. పదవీ విరమణ తర్వాత కూడా బంగ్లాలోనే నివాసం. రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం, ఇంగ్లాండ్ పై 336 రన్స్ తేడాతో గెలిచిన భారత్. బర్మింగ్హామ్ తొలిసారి టెస్ట్ గెలిచిన ఇండియా.